వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తమిళనాడు రాజకీయాల్లో అద్భుతమైనటువంటి విజయంతో వేగంగా ఎదిగినటువంటి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్పై దృష్టి పెట్టింది అన్న ప్రచారం వినిపిస్తోంది. అయితే అది ఊహాగానాలకే పరిమితమైందా లేదు ఆలోచనలు ఇంకా ముందుకెళ్తున్నాయంటే నాకు పాట గుర్తొచ్చింది. గుణ సినిమాలో అనుకుంటా, అదేనండి, కమ్మని ఈ ప్రేమ లేఖలే. అందులో ఉంటుంది కదా, ఊహలన్నీ ఊసులే మాట మాటలు, తొలి కవితలే పాట పాటలో. అలాగా ఆ పాట పాడుకుందామని. ఎందుకంటే ఊహాగానాలకు పరిమితమైందా లేదంటే ఇంకోట అంటే స్ట్రాటజీ ప్రకారం ఒకటి తీసుకొచ్చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ 108 సీట్లతో ఉన్నాడు. 5 సీట్లు కాంగ్రెస్ వాళ్ళు వస్తారు మద్దతు ఇవ్వడానికి, డిఎంకేకి వెనుపోటు పొడిచి. ఇక మిగతా వాళ్ళు వస్తారా లేదా అని తెలీదు. గవర్నర్ సంతకం కావాలి, గవర్నర్ పర్మిషన్ ఇచ్చి ఒక 14 రోజులు టైం ఇస్తే బలం నిరూపించుకోవాలంటే వేరే పార్టీల నుంచి ఆకర్షలోనో ఇంకోట ఏదో చేయాలి, లేదంటే ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోవడం ఏదో చేసుకుని రావాలి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో కొత్త పార్టీ బలంగా స్థిరపడడం కూడా చాలాసార్లు సంవత్సరాల సమయం తీసుకుంటుంది. అలాంటి పరిస్థితుల్లో వెంటనే మరొక రాష్ట్రంలో రాజకీయ విస్తరణ అనేది చాలా క్లిష్టమైనటువంటి పని. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇప్పటికే ఇక్కడ బలమైన కేడరు, ప్రాంతీయ భావజాలం, కుల సమీకరణాలతో బలపడినటువంటి పార్టీల మధ్య కొత్తగా ప్రవేశించడం అంత సులువా? ఇస్ దట్ ఈజీ? ఇది ఎందుకు వచ్చింది అంటే, ఎన్నికల వ్యూహకర్తగా పేరు పొందినటువంటి ప్రశాంత కిషోరం ఎవరైనా నాయకుడికి వ్యూహాలు రూపొందించగలిగినా ఆయన పాత్ర సాధారణంగా ఎన్నికల నిర్వహణకి మాత్రమే పరిమితం అవుతుంది. ఒక కొత్త పార్టీని మరో రాష్ట్రంలో నిర్మించడం అంటే అది వ్యూహం కాదు. స్థానిక నాయకత్వం, బూత్ క్యాడర్ స్థాయి, ఆర్థిక వనరులు, సంవత్సరాల పాటు సాగాల్సిన గ్రౌండ్ వర్క్, ఇవన్నీ కూడా అవసరం. ఇవన్నీ లేకుండా కేవలం క్రేజ్ ఆధారంగా మాత్రమే రాజకీయ విజయాన్ని పునరావృతం చేయడం అనేది సాధ్యపడుతుందా? సాధ్యపడదు. అలాగే సామాజిక సమీకరణాల విషయంలో కూడా ఊహించుకున్నంత సులభతరం అనేది లేదు. ఒక రాష్ట్రంలో పనిచేసిన ఫార్ములా మరో రాష్ట్రంలో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే పనిచేస్తుంది అని భావించడం చాలాసార్లు తప్పే అవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల ప్రవర్తన ప్రధానంగా స్థానిక సమస్యలు, సంక్షేమ పథకాలు, ప్రాంతీయ నాయకత్వం మీదే ఆధారపడి ఉన్నాయి. బయట రాష్ట్రానికి చెందిన నాయకుడిని ఇక్కడ స్థిరమైన మద్దతు ఏర్పడాలి అంటే దీర్ఘకాలికంగా ప్రజల్లో నమ్మకం పెంచుకోవాలి. అది జరిగే ప్రక్రియ కాదు. తెలంగాణలో ఒక విధమైన వ్యూహం, ఆంధ్రప్రదేశ్లో మరొక విధమైన రాజకీయ ప్రయోగం చేయాలనే ఆలోచన కూడా ప్రాక్టికల్గా అనేక సవాళ్లు తీసుకొస్తుంది. రెండు రాష్ట్రాల రాజకీయ వాతావరణం, ఓటర్ల అభిరుచులు, అలాగే ఈ ప్రాధాన్యాంశాలు వీటిని పూర్తిగా భిన్నంగా ఉంటాయి. కాబట్టి ఒకే సమయంలో రెండు వేరువేరు దిశల్లో రాజకీయం చేయడం అనేది ఏ పార్టీకైనా రిస్క్తో కూడుకున్నటువంటిదే. సో ఇక్కడ ప్రస్తుతానికి చెప్తున్నటువంటిది, విజయ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి త్వరలోనే అడుగు పెడతారు. ఎందుకు అని అంటే వాళ్ళు చెప్తున్నటువంటి లాజిక్, ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవ జనాభా కూడా చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో గుంటూరు, బాపట్ల లాంటి దగ్గర ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఆయనకి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దళిత సామాజిక వర్గం అని చెప్పి ఒక కార్డు వాడేస్తున్నారు. అంటే ఓన్ చేసేసుకుంటున్నారు. నేను దళితుణ్ణి అని ఆయన చెప్పేసినట్టుగా ఓన్ చేసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి హిస్టరీ కూడా మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే అసలు ఈ ఓన్ చేసుకునేటువంటి వాళ్ళకి, సో విజయ్ని అభిమానిస్తాను అంటే ఎవరన్నా, నేను కూడా అభిమానిస్తాను, విజయ్ నేను అభిమానిస్తాను, తప్పేమీ లేదు. బట్ ఓన్ చేసుకొని ఇది మాదే అన్న పాయింట్ దగ్గరకు వచ్చేసరికి అసలు విజయ్కి సంబంధించినటువంటి కొన్ని పాయింట్లు చూస్తే ఒక 2 ఇన్ఫర్మేషన్స్ మనకు అందాయి. తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి విజయ్ గారు స్కూల్లో జాయిన్ అయినప్పుడు వారి తండ్రి చంద్రశేఖర్ కులం, మతం దగ్గర తమిళ్ అని మాత్రమే రాశారు. ఇప్పుడు కొందరు మతవాదులు చెప్పుకు తిరుగుతున్నారు మా కులం మా మతం అని. వారి తండ్రి పిళ్ళై, చంద్రశేఖర్ పిళ్ళై, తల్లి బ్రాహ్మణ్, తెలుగు అమ్మాయి, తాతగారు క్యాథలిక్ క్రిస్టియన్. వాళ్ళ తాతగారు క్యాథలిక్ క్రిస్టియన్, తండ్రి ఏమో హోమాలు పూజలు చేస్తారు కాబట్టి అతిస్పందనలు తగ్గించుకోవాలని అంటున్నారు. విజయ్ జననాయకుడు, కులనాయకుడు కాదు. వెళ్లలార్ పిళ్ళై కమ్యూనిటీ అనేది తమిళనాడులో ల్యాండ్ లార్డ్స్కి చెందినటువంటి సామాజిక వర్గం. వెళ్లలార్ అనేది కులం, పిళ్ళై అనేది మనం రెడ్డి లేదా చౌదరిలాగా టైటిల్. ఎస్ఏ చంద్రశేఖర్ క్యాథలిక్ క్రిస్టియన్, వారి తండ్రి ద్వారా జగన్లా కనీసం ప్రొటెస్టెంట్ కూడా కాదు. ఎప్పుడూ చక్కని బొట్టు పెట్టుకుని ఉంటారు. తల్లి శోభ గారు బ్రాహ్మణులు, తెలుగు అమ్మాయి. స్కూల్లో కులం మతం స్థానంలో తమిళ్ అని మాత్రమే రాశారు.
సో మనకు అనుకుంటున్నట్టు ఆయన ఏమీ దళితుడు కాదు, వెళ్లలార్ కులం ఇప్పుడు ఓబీసీ జాబితాలో చేర్చబడింది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కొందరు వికృత కామెంట్స్ చూసి చెప్పాల్సి వస్తుంది. అతని పరమత సహనం, ధైర్యం, ఓర్పు విజయ్ని స్థాయికి తీసుకొచ్చాయి. ఇది విజయ్కి సంబంధించి చెప్పడం. సో ఇక్కడ ఈ ఊహాగానాలు చేసేసి ఇక్కడ ఇది ఉన్నారు అది ఉన్నారు అని చెప్పి మన ఎర్రప్పలాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఇక్కడ పనవదు. ఇది ఒక పాయింట్. సెకండ్, ఇప్పుడు ఆయన తమిళనాడులో పార్టీని బలోపేతం చేసుకోవాలి, పాలనలో తనదైనటువంటి ముద్ర వేయాలి. అలాగే ఆయన ముందున్నటువంటి సవాళ్ళు వీటన్నిటినీ కూడా పక్కన పెట్టేసి అక్కడ గెలిచేశాను కాబట్టి ఇమ్మీడియట్గా నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కూడా పాగా వేసేస్తానంటే మరి అది సాధ్యం అవుతుందా? సాధ్యాసాధ్యాలు అంచనా వేసుకుని కదా దీనికి సంబంధించి మాట్లాడాలి. ఇది కూడా పోనీ ఏమైనా విజయ్ స్టేట్మెంట్ ఇచ్చాడా? విజయ్ ఎక్కడ స్టేట్మెంట్ ఇవ్వాల. కానీ కొంతమంది ఇప్పటి నుంచే దానికి ఒక అగ్గిపుల్ల తీసి వెలిగిస్తున్నారనమాట, ఒత్తి ఇక్కడ కూడా అని. సరే, అదే లాజిక్ అనుకుంటే భయ్యా టీవీకే తమిళగ వెట్రి కళగం. మరి ఇప్పుడు తెలుగు రాష్ట్రానికి వచ్చిన తర్వాత తెలుగులో తమిళం ఎక్కడుంది అంటే తెలుగు వెట్రి కళగం అని పెడతారా? కుదరదు కదా. అది తమిళ్ పార్టీ, ప్రాంతీయ పార్టీ, అదేమి జాతీయ పార్టీ కూడా కాదు. ఎందుకంటే మనకి పక్కనే మన సోదర రాష్ట్రం తెలంగాణలోనే తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉన్నప్పుడు ఆంధ్రాలో అడుగు పెట్టడానికి కూడా సాధ్యపడలేదు. వాళ్ళు అసలు పోటీ చేయడానికి కాదు కదా, ఏది చేయడానికి వాళ్ళకి ఇది అవ్వలేదు. కానీ ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్నారో ఆ తర్వాత తోట చంద్రశేఖర్ గారిని ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షులుగా చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పోటీ చేస్తుందన్నారు, చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అన్నారు. సో ఇప్పుడు తమిళగ వెట్రి కళగం అనేటువంటిది ఏ విధంగా తెలుగు పార్టీ అవుతుంది, ఏ విధంగా జాతీయ పార్టీ అవుతుంది? టీఆర్ఎస్ కూడా ఈ పేరుతోటే కదా తెలంగాణ రాష్ట్ర సమితి అన్న పాయింట్ తోటి సెంటర్లోకి వెళ్ళాలనుకుంటే సాధ్యపడలేదు. బీఆర్ఎస్ అని పెట్టుకుని వెళ్ళారు. మహారాష్ట్ర వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా బీఆర్ఎస్ అన్న పేరు మీద వెళ్ళారు. సో ఇప్పుడు భారత వెట్రి కళగం అని బీవీకే అని పెడతాడు పార్టీ పేరేమన్నా? ఉండవయా నువ్వు ముందు అసలు కనీసం ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రి అవ్వని, అయిన తర్వాత ఆయన పాలన ఏంటో చూపించిన ఆ తర్వాత మాట్లాడుకుందామంటే ఎస్, ఇది మాత్రం కరెక్ట్ పాయింట్. సో ఏపీలో అది అయ్యే పని కాదమ్మా. టీవీకే విజయ్కి అభిమానులు ఉన్నారు, విజయ్కి ఉన్నారు, రజనీకాంత్కు ఉన్నారు, కమల్ హాసన్కు ఉన్నారు. తర్వాత ఎంతమంది తమిళ హీరోలు అందరికీ తెలుగులో చాలా గొప్ప అభిమానులు ఉన్నారు. వాళ్ళని తెలుగు వాళ్ళని అనుకుంటాం. ఇంకా మాట్లాడితే కార్తీ ఉన్నాడు, తమిళ అబ్బాయి ఎవ్వరు అనుకోరు, తెలుగు అబ్బాయి అనే అనుకుంటారు. కానీ రాజకీయం పార్టీ అనేది ఒకటి ఉంటుంది కదా, సో అది కూడా ఆలోచించాలి కదా. సో ఇఫ్ యూ కాంట్ థింక్ లైక్ దట్, మన ఇష్టం. ఇంకా ఏదన్నా చెప్పానుగా, ఊహలన్నీ ఊసలే మాటలోని, అలాగా కమ్మని కలలు కందాం వెళ్ళి. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.